ఫ్రెండ్స్ 6 సంవత్సరాల నుంచి ఈ ఊరి జనం పడుతున్న కష్టం చూసి నా మనసు తరించుకుపోయి ఇక్కడికి వచ్చాను. 900 అడుగులు పైకి చేరిన తర్వాత ఈ కొండపైన ముక్కొండ మల్లేశ్వర స్వామి ఉంటారు. ఆ స్వామి దగ్గరికి భక్తులు చేరడం కోసం ఈ కొండపైన పడుతున్న కష్టం అంతా ఇంత కాదు. ఒకప్పుడు ఈ కొండపైకి చేరుకోవాలంటే చాలా కష్టం. కానీ గత 6 సంవత్సరాల్లో ఈ ఊరు ప్రజలు 1500 మెట్లకు పైగానే ఈ కొండపైన నిర్మాణం చేశారు. వీళ్ళు పడుతున్న కష్టం చూసి ఆ శివయ్య వీళ్లకు తోడుగా ఉండి శక్తి ఇస్తున్నాడేమో అనిపించింది. ఎందుకంటే ఇంత పెద్ద కొండపైన నిర్మాణం చేయాలి అంటే ఆషామాషి విషయం కాదు. ఇక్కడ బరువైన రాళ్లు, ఇసుక, సిమెంటు పైకి పంపడానికి ఈ ట్రాక్ నిర్మాణం చేసి దీని ద్వారా పంపుతున్నారు. ప్రతిరోజు ఎంతో మంది చిన్నపిల్లలు, యువకులు, ముసలి వాళ్ళు అందరూ కూడా కష్టపడి ఏదో ఒక పని చేస్తూనే ఉన్నారు. ఇక్కడ కష్టపడుతున్న వాళ్ళందరూ కూడా రైతులే. పగలు పొలంలో పని చేసుకుని రాత్రి వచ్చి మరి ఇక్కడ పని చేస్తున్నారు. ఇక్కడ ఉన్న ఈ మల్లేశ్వర స్వామి గర్భగుడి కూడా నిర్మించాలి. ఇప్పుడు శిథిలావస్థకు వచ్చింది. ఈ గుడి నిర్మాణం కూడా త్వరలోనే మొదలు పెడతారు. మీ అందరికీ తెలుసు, చిన్న ఇల్లు కట్టాలి అంటేనే లక్షల్లో డబ్బులు అవుతాయి. అలాంటిది కొన్ని వేల మంది దర్శించుకునే ఈ గుడి కట్టాలి అంటే చాలా ఖర్చుతో కూడిన పని. ఈ గుడి నిర్మాణం కోసం ఇంకా చాలా డబ్బులు అవసరం ఉంది. మీరు కూడా మీ వంతు సహాయం చేయాలనుకుంటే ఇక్కడ కనిపిస్తున్న స్కానర్ గుడికి సంబంధించింది. మీరు దీనికి ఫోన్ పే ద్వారా మనీ పంపగలరు. మీరు పంపేది చిన్న అమౌంట్ అయినా పర్లేదు. భావితరాలకు గుర్తుండిపోయేలా ఒక మంచి గుడి నిర్మాణం అయితే జరుగుతుంది. హర హర మహాదేవ్.